వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే పల్లవిని ఆ నలుగురు రౌడీలు పొడిచేసి పారిపోతారు. ఆ తర్వాత ఇక పల్లవి మెల్లగా లేచి ఓపిక తెచ్చుకొని ఇక అక్కడే ఒక చిన్న క్లాత్ లాగా కనిపిస్తే ఆ క్లాత్ తీసుకొని ఇక పొట్టకి గట్టిగా కట్టుకుంటుందన్నమాట. ఇక ముడి వేసుకుంటుంది. అలాగా ఇక ఆ నెప్పికి అల్లాడిపోతూ ఉంటుంది పల్లవి. ఇక అదే టైంకి కొంచెం దూరం అలాగే నడుచుకుంటూ వస్తూ ఉంటే పల్లవికి ఇటుపక్క వేరే స్టూడెంట్స్ వాయిస్ వినిపిస్తుందనమాట. హే, నాకు ఫ్లాగ్ దొరికింది అని చెప్పి ఇక మాట వినగానే ఇక తను కూడా అటువైపుగా వెళ్తుంది పల్లవి. స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళ ఫ్లాగ్ తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇక పల్లవి లాస్ట్ ఫ్లాగ్ ఒకటి మిగిలి ఉంటుంది. ఇక అది తీసుకొని పల్లవి తను కూడా వెళ్తూ ఉంటుంది. ఇక మరోపక్క ఇటు అందరూ రన్నింగ్ రేస్ చేస్తూ ఉంటారు కదా, ఎవరి ఫ్లాగ్ వాళ్ళు తీసుకొని అయితే ఫస్ట్గా చరణ్ ఉంటాడనమాట. చరణే ఫస్ట్ ఉండడంతో ఇక చరణ్ని ఒక నిమిషం ఆగు చరణ్ అని చెప్పి అక్షిత ఆపుతుంది. ఏంటి, ఏమైంది అక్షిత అనగానే, ఏం లేదు చరణ్, ఈ రేస్ నేను ఎలాగైనా నేనే విన్ అవ్వాలి ప్లీజ్ అని చెప్పి అడుగుతుంది. సరే అయితే నువ్వే ముందుగా వెళ్ళు అని చెప్పి చరణ్ అంటాడు. ఇక ఫ్లాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది అక్షిత. మరోపక్క ఇక షార్ట్కట్లో వస్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఇక పల్లవి కూడా రన్నింగ్ చేసుకుంటూ అలా వస్తూ ఉంటే ఇక అప్పుడే వీళ్ళని క్రాస్ చేసుకొని మరీ వెళ్తూ ఉంటుంది పల్లవి అక్షిత చరణ్ వాళ్ళని. ఇక పల్లవిని చూస్తాడనమాట. మొత్తం అంతా బ్లడ్ అంతా కారిపోతూ ఉంటుంది పొట్ట దగ్గర నుంచి. చరణ్ చూసి ఇటు అక్షిత చూసి షాక్ అవుతారు. ఇక చరణ్ అయితే అయ్యో పల్లవి అని చెప్పి అంటాడు. ఇక ఆల్రెడీ ఇటువైపు ఎదురు చూస్తూ ఉంటారనమాట గుండమ్మ మిగతా స్టూడెంట్స్ అంతా కూడా. ఇక ఫస్ట్గా పల్లవియే ఫ్లాగ్ పట్టుకొని ఇక అలా రావడంతో ఇక గుండమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో పల్లవి, ఏంటి గాయం, ఏంటి, ఎలా అయింది, ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఫ్లాగ్ పట్టుకొని అలా ఫ్లాగ్ అక్కడ పెట్టేసి పల్లవి ఒక్కసారిగా కింద పడిపోతుంది అనమాట. ఇక పల్లవిని పట్టుకుంటుంది గుండమ్మ. అయ్యో ఫ్రెండ్ అని చెప్పి చంటి కూడా అరుస్తూ ఉంటాడు. ఇటు అక్షిత, గీత, చరణ్ వీళ్ళంతా మిగతా స్టూడెంట్స్ కూడా వస్తారనమాట. ఏమైంది పల్లవి, ఏమైంది, అయ్యో అని చెప్పి గుండమ్మ అల్లాడిపోతూ ఉంటుంది. తన కూతురికి ఏమైపోతుందా అని చెప్పి ఇక అలాగా చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఇంటి దగ్గర సీన్ అనమాట. ఇక గుండమ్మ పల్లవిని ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఇక ట్రీట్మెంట్ అంతా ఇప్పిస్తుంది అనమాట. ఇక పల్లవికి మెలకు రాదు, సృహ రాదనమాట. బెడ్రూమ్లో అలా పడుకొని ఉంటుంది పల్లవి పక్కనే గీత కూర్చొని ఉంటుందన్నమాట. ఎప్పుడెప్పుడు పల్లవికి మెలకు వస్తుందో చూద్దాము అని చెప్పి. మరోపక్క హాల్లో ఇటు అక్షిత, వైష్ణవి ఉంటారు. ఇక శ్రీనివాసరావు, ఆదిత్య, ఇటు గుండమ్మ ఉంటారనమాట. ఇక గుండమ్మ చాలా కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు ఆదిత్య అంటాడు, ఏం కాదులే గుండు, డాక్టర్గా చెప్పారు కదా పల్లవి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి, వస్తుందిలే సృహ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, ఏంటో అండి ఇంకా పల్లవికి మెలకు రాలేదు, అదే కంగారుగా ఉంది, ఎవరు ఏం చేశారు, ఎలా ఏంటనేది కనుక్కుందామని అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. ఇటు శ్రీనివాసరావు కూడా ఏం కాదులే అమ్మ గుండమ్మ, మన పల్లవికి ఆయుష్ గట్టిది అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక అటు అక్షిత, వైష్ణవి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈ పల్లవికి ఎన్నిసార్లు ఏం చేసినా ఏమీ కాదేంటి, దీని ఆయుష్ నిజంగా అంత గట్టిదేంటి అని చెప్పి అలా చూస్తూ ఉంటారు. ఈ లోపల పల్లవికి మెల్లమెల్లగా మెలకు వస్తూ ఉంటుందన్నమాట. పెద్దమ్మ పల్లవికి మెలకు వచ్చింది అని చెప్పి గీత పిలవడంతో ఇక హాల్లో ఉన్న ఇటు గుండమ్మ, ఆదిత్య, శ్రీనివాసరావు, వైష్ణవి, అక్షిత అందరూ పరుగున పల్లవి రూమ్లోకి వస్తారనమాట. అమ్మ పల్లవి లే కూర్చో అని చెప్పి మెల్లగా పల్లవిని కూర్చోపెడతారు. ఇక ఆదిత్య, అమ్మ పల్లవి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అనగానే, పర్వాలేదు సార్ అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత ఇక గుండమ్మ అంటుంది, అదేంటి పల్లవి, అసలు నీకు ఇలా అవడం ఏంటి, అలా ఎలాగా, ఎవరు ఏం చేశారు చెప్పు అని చెప్పి అనగానే ఇక పల్లవి మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇలాగా అడవిలోకి వెళ్ళాను, అయితే అక్కడ ఆల్రెడీ 4 రౌడీలు నా కోసం కాపు కాస్తూ ఉన్నారు. ఇక వాళ్ళతో ఫైట్ చేస్తానే ఉన్నాను, కానీ అందులో ఒక రౌడీ వచ్చి ఇలా పొడి చేసి పారిపోయాడు, ఇక ఇది జరిగింది అని చెప్పి అనగానే ఇక ఆదిత్య వీళ్ళందరూ అంటూ ఉంటారు, అదేంటి ఆల్రెడీ అడవిలో వాళ్ళు వెయిట్ చేయడం ఏంటి, అంటే నువ్వు పల్లవి అక్కడికి వస్తావని వాళ్ళకి ముందే తెలుసా, అంటే ఇదంతా ఎవరైనా కావాలని ప్లాన్డ్గా చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి శ్రీనివాసరావు, ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు ఇక గుండమ్మ అంటుంది, అసలు అప్పటికప్పుడు మేము ఈ టాస్క్ చేద్దామని చెప్పి అనుకున్నాము, అలాంటిది ఆల్రెడీ ప్లాన్డ్గా అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే అంటే మా యాక్టివిటీ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరే ఫోన్ చేసి వాళ్ళకి చెప్తుండొచ్చు, అందుకే వాళ్ళంత పక్కాగా పల్లవి కోసం వెయిట్ చేసి మరి ఇలా పొడవడానికి, చంపడానికి చూశారు. అసలు ఇంత చేసింది ఆ ఊరు వాళ్ళు ఎవరే ఉంటారు, అసలు ఆ ఊర్లో జనాలతోని పల్లవి అందరితో బాగానే ఉంది, అంత కోపం పెట్టుకొని చంపాలి అనుకునే వాళ్ళు ఎవరు లేరే ఆ ఊర్లో అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య, అయినా ఆ ఊరు వాళ్ళే అయి ఉండాలి అని ఏముంది రూల్ గుండమ్మ, ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా అయి ఉండొచ్చు కదా, ఎవరైనా మనసులో కోపం పెట్టి అలా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే
ఇటు అక్షిత వైష్ణవి అంటూ ఉంటారు. అయినా ఈ పల్లవికి ఊరందరితో గొడవే, అందరితో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మరి ఎవరో ఒకరు కక్ష పెట్టుకునే ఉంటారు, అందుకే ఇలా చేస్తుంటారు. ఎవరని చెప్పగలుగుతాం ఏంటి? ఆ ఊరు వాళ్ళే అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా కూడా మనసులో పెట్టుకుని ఇలా చేస్తుండొచ్చు. ఏమని చెప్తాము అని చెప్పి అనగానే అప్పుడు గీత అంటుంది, అంటే పల్లవి అవతల వాళ్ళు ఏ తప్పు చేయకుండా కూడా గొడవ పెట్టుకుందంటారా ఏంటి అని చెప్పి గీత అంటూ ఉంటే, అయినా ఈ పల్లవి ఏం సైలెంట్గా ఉండదులే, ప్రతి ఒక్కరికి ఎలుక్కుంటుంది అని చెప్పి అటు వైష్ణవి అంటూ ఉంటే శ్రీనివాసరావు, ఆపండి అమ్మా మీ గోల, పల్లవి ఏ పరిస్థితిలో ఉంది, మీరు ఏంటి మాట్లాడేది, కొంచెం సైలెంట్గా ఉండండి అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసరావు. మరో పక్క ఇటు సుమలత ఇటు శాన్వి మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటి అసలు ఈ పల్లవికి ఇంత ఆయుష్ గట్టిదేంటి, అసలు తను ఇన్ని ప్లాన్లు వేసిన పాము కాటికి సేవ్ అయిపోయింది, ఇప్పుడు చంపాలని ట్రై చేసినా కూడా సేవ్ అయిపోయింది. అసలు నాకైతే ఒళ్ళు మండిపోతుంది మమ్మీ, అసలు 2 సార్లు అవమానించింది ఆ పల్లవి నన్ను, తను ఏదో ఒకటి చేయింది, నా మనసు అస్సలు ఊరుకోవట్లేదు మమ్మీ అని చెప్పి అలా శాన్వి చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మకి. మరో పక్క ఇటు చరణ్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. బామ్మ అలాగే ఇటు సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ కూర్చుని ఉంటారనమాట. అమ్మ భోజనం చేద్దామా అని చెప్పి అనగానే, నాకైతే ఆకలి లేదురా, అసలు మంచివేనా, ఎలా తినాలనిపిస్తుంది అని చెప్పి అనగానే, అదేంటమ్మా అలా అంటావు, మరి తినకుండా ఎలా బతుకుతాము, తినాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అక్కడ శాన్వి కొడుకు కూడా ఉంటాడనమాట. అప్పుడు బామ్మేమో, నాకైతే తినాలని లేదురా, నాకు అస్సలు తిన్ను నేను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తారనమాట చరణ్ అలాగే చంటి. ఏంటి బామ్మ భోజనం చేయనంటున్నావు, ఏంటి సంగతి అని చెప్పి అనగానే అక్కడ సుమలత వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, ఆయన అంటారు, మీరు ఎన్ఎన్ఎస్ క్యాంప్ కోసం వెళ్ళారు కదా, మీరు క్యాంప్ కోసం వెళ్ళేసరికి మా అమ్మ మీ మీద బెంగ పెట్టుకుందేమో రా, తిననంటుంది అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటాడు, బామ్మ నిజంగా నేనంటే నీకు ఇంత ప్రేమ అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సుమలత శాన్వి కూడా వస్తారు. అప్పుడు చంటి అంటాడు, ఏం కాదులే అన్నయ్య, నువ్వంటే కాదు బామ్మకి నేనంటేనే ఇష్టం అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ చంటితో అంటాడు, ఏంట్రా నీకన్నా కూడా నేనే ఎక్కువ బామ్మతో ఉన్నాను, అసలు నువ్వు మొన్న వచ్చావు, నీ మీద అంత ఇష్టం ఎందుకు ఉంటుంది, నా మీదే ఉంటుంది, అసలు నేను ఇంటికి లేటుగా వచ్చినా సరిగ్గా తినకపోయినా తినిపించేది, నా కోసం ఎదురు చూసేది, కంగారు పడేది, బామ్మకి నేనంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పి అనగానే అప్పుడు అక్కడ ఉన్న శాన్వి కొడుకు, మీరంటే ఏమీ ఇష్టం కాదు, మీ మీద బెంగ కాదు తినకపోవడానికి కారణం, అక్కడ పల్లవి ఆంటీకి ఎన్ఎన్ఎస్ క్యాంప్లో పాపం ఇబ్బంది కదా, అంటే తనకి పాపం గాయమైంది కదా, దానికోసమే పాపం బామ్మ బాధపడుతూ భోజనం చేయననింది అని చెప్పి అనగానే, ఏంట్రా ఆంటీ ఆ పల్లవి ఆంటీ అంటావేంటి, తనేమన్నా నీ చరణ్ మావయ్యకి కాబోయే భార్య ఏంటి ఆంటీ అంటావు నీ సుమలత అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు, ఏంటక్క నువ్వు మరి అసలు పల్లవి నా భార్య కావాలని అనుకుంటావేంటి, పైన తదాస్తు దేవతలు ఈ టైంకి ఉంటారు, తదాస్తు అన్నారంటే ఇంకేమన్నా ఉందా అని చెప్పి అనగానే, ఏముంది పల్లవి ఇంటికి కోడలు అవుతుంది అని చెప్పి సుమలత హస్బెండ్ అంటూ ఉంటే సుమలత ఇంకెవరు దొరకనట్టు దాన్ని ఇంటి కోడలు చేసుకోవాలి, అయినా దానికి అది ఎవతో దానికి ఏదో అయితే మీరు బాధపడ్డం ఏంటత్తయ్య, తినకుండా ఉండడం ఏంటి అని చెప్పి సుమలత అడుగుతుంది. మీకు అది ఎవతో అయి ఉండొచ్చు, నాకు మాత్రం నా మనవరాలే, మీ అందరికన్నా నాకు పల్లవి అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. సరే అయితే మీరు ఆవిడ కోసం ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోండి, మేము మాత్రం ఇక్కడ ఆగేదే లేదు, పదండి భోజనానికి వెళ్దాము అని చెప్పి సుమలత అనడంతో అందరూ భోజనానికి వెళ్తారు. చంటి బామ్మ ఉంటారనమాట. బామ్మ నువ్వు భోజనం చేయను అన్నది ఎందుకో నాకు తెలుసులే, చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అప్పుడే అక్కడికి వెనక్కి వస్తాడు శాన్వి కొడుకు, నాకు తెలుసులే మీరు అందరితో పాటు తినట్లేదంటే తర్వాత బిర్యానీ తినడానికే కదా, నాకు తెలుసు, నేను అక్కడ టేబుల్ మీద ఏదో లైట్గా తిన్నట్టు యాక్షన్ చేసేస్తాను, ఈ లోపల మామయ్య నువ్వు బిర్యానీ ఆర్డర్ పెట్టేయి అని చెప్పి అంటాడనమాట శాన్వి కొడుకు. మరోపక్క ఇటు అక్షిత ఇటు వైష్ణవి రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటమ్మా అసలు పల్లవికి ఎన్నిసార్లు గండాలు క్రియేట్ చేసినా అన్నిటిని దాటుకుని వచ్చేస్తుంది, అదేలాగా పాసిబుల్ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే వైష్ణవి అంటుంది, పాపే చిరాయు అంటారు కదా, అసలు పాపాలు చేసేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారంటారు, కానీ ఈ పల్లవి ఏ పాపాలు చేయలేదు, అయినా కూడా దానికి ఇంత ఆయుష్ గట్టిదేంటో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అలా వైష్ణవి అంటూ ఉంటే, ఏంటో మమ్మీ మిస్ అయిపోయింది అసలు అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట గుండమ్మని చూసి ఒక్కసారిగా అక్షిత షాక్ అయిపోతుంది. ఏంటి అక్షిత అలా చూస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి వైష్ణవి చూడగానే గుండమ్మని చూసి తను కూడా షాక్ అవుతుంది. ఏంటి మిస్ అయిపోయింది అది ఇది అంటున్నావు అంటే, అక్కడ పల్లవిని చంపాలని చూసింది నువ్వే కదా ఏదైనా ప్లాన్ చేసినట్టున్నావు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు అక్షిత, అవును ఏంటి ఇప్పుడు అక్కడ పాముని తీసుకొచ్చి చంపాలని చూసింది పల్లవిని నేనే, ఇక్కడ గుండాలు పెట్టి చంపాలి అని చెప్పి చూసింది కూడా నేనే, 2 మొత్తం చేసింది నేనే, ఏం చేస్తావు చెప్పు, ఏం చేయగలవు నువ్వు అని చెప్పి అక్షిత గుండమ్మని అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది, ఏ అక్షిత నీకేమైనా పిచ్చా ఏంటి, చేయని నేరం నీ మీద వేసుకుంటావేంటి, పిచ్చా ఏంటి నువ్వు అలా అంటావేంటి, వాళ్ళు నిజమే అనుకుంటారు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు అక్షిత, కాదు
చెప్పు గుండమ్మ చెప్పు, ఇదంతా నేనే చేశాను, ఏం చేయగలవు నువ్వు, ఏం చేస్తావు చెప్పు అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ ఏంటి రివర్స్ అవుతున్నావు, టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు ఏంటి, వదిలేస్తానా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే సరే వదిలేకు, అదేగా చేస్తున్నాను, నేనే చేశాను, ఏం చేస్తావు అని చెప్పి అనగానే పోలీస్ స్టేషన్లోనే పెట్టిస్తావు నన్ను అని చెప్పి అనగానే నేనెందుకు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని చెప్పి గుండమ్మ అంటుంది. మరి అదే కదా అసలు పల్లవికి ఏ జరిగినా నేనే చేసినట్టు, ఎవరు ఏదన్నా కూడా అక్షితనే ఏదో చేసిందేమో అని చెప్పి ప్రతిసారి నన్ను ఎందుకలా చూస్తావు, ఎందుకలా అడుగుతావు, క్యాంపింగ్ నేను ఒకదాన్నే వచ్చింది, ఇంకెవరు రాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత. వైష్ణవ్ కూడా ప్రతిసారి నా కూతుర్ని ఎందుకంత అనుమానిస్తావు అని చెప్పి అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గుండమ్మ సరే అయితే ఇక నిన్ను మీ కూతుర్ని ఏమీ అడగను, ఇంకేమీ అడగను మిమ్మల్ని, ఇక నేను తేల్చాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. ఆ ఊర్లో జనాల్ని యూజ్ చేసుకొని నేను అక్కడ అసలు అదంతా ఎవరు చేయించారు, ఎవరి ద్వారా ఎవరు దీని అంతటికి వెనకాల ఉన్నారనేది నేను కనుక్కున్నాక ఒక్కొక్కరి సంగతి చెప్తాను అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే ఇక వైష్ణవి అక్షిత టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.